మీరు మీ సొంత ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీ అధికారులను కలుస్తారా? లేకుంటే మీ కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం కలుస్తారా? చూడండి, సొంత ప్రయోజనాల కోసము కలిసేదుంటే హ్మ్. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. హ్మ్. ఒక్కటే ప్రజల కోసము ఏదైతే ప్రజలు మా మీద నమ్మకం పెట్టి ఓటేసి మరి 24,000 ఓట్లు ఏవైతే వేసిరో వాళ్ళందరికీ నేను హ్మ్. సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకున్నది. ప్రజలకి కావాల్సింది పొద్దున్న లేస్తే సేఫ్టీ రోడ్డు, డ్రైనేజ్ వ్యవస్థ, మంచి నీరు, హ్మ్. మరి వాళ్ళకి కావాల్సిన పార్కులు. సో ఈ విధంగా ఉంటేనే మరి అదొక మంచి నాకు యాకత్పుర అనే కాన్స్టిట్యున్సీని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నా. ఆ కళ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. కాబట్టి ఒకటే సిటీలో ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అని ఏదైతే అంటున్నారో, ఓల్డ్ సిటీ కాదు అది, గోల్డ్ సిటీ, అది బెస్ట్ సిటీ. ఒక అన్నిటికీ దగ్గరున్న సిటీ. ప్రజలందరూ ఏమనుకుంటారంటే ఈ ఓల్డ్ సిటీలో ఇల్లు నమ్ముకొని ఆ గచ్చిబౌలి అటేటో పోదాం అనుకుంటున్నారు. నేను ప్రజలకు అందరికీ ఒకటి చెప్తున్నా, ఓ హిందూ ప్రజలారా మీరు కళ్ళు తెరుచుకోండి. ఓల్డ్ సిటీలో ఓన్లీ ఒక మతస్థులే కాదు, హిందువులు కూడా ఉంటున్నారు. హిందువులు ఉండడం వల్లే అక్కడ గుళ్ళు ఉన్నాయి. అక్కడ పొలిమేర పోచమ్మ ఉంది, మైసమ్మ ఉంది, లాల్ దర్వాజా మైసమ్మ ఉన్నది. మరి ఈ విధంగా గుళ్ళని కాపాడుకోసం మనం ఉందాం ఈడ. మరి మన పూర్వులు ఇక్కడ గుళ్ళు కట్టిర్రు. ఈరోజు ఏదో పాష్ అయినామా, లేకపోతే పిల్లల్ని పెద్ద చదువు దగ్గర ఆడికి పోతున్నామంటే ఈ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నది. ఓల్డ్ సిటీకి మెట్రో ఇయ్యండాయా బాబో అని ఎన్ని సంవత్సరాలు పోరాడుతున్నాము. ఓల్డ్ సిటీకి మెట్రో ఇవ్వకుండా ఓల్డ్ సిటీని అట్లనే గల్లీలాగా చూపించడానికి, అక్కడున్న ప్రజలు ఇల్లు కట్టుకుందామన్నా బ్యాంక్ లోన్ రానియకుండా చేయడానికి, ఎందుకంటే దాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నం చేస్తున్న ఈ ఎంఐఎం ఈ పార్టీ అవుతుందో, మేము ఒకటే చెప్తాను. ఇప్పుడు మేము ఏ విధంగా అయితే మొన్న గత 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రజలకు ఒకటే కన్ను విప్పేస్తున్నాం. ఓల్డ్ సిటీ ఈజ్ ద బెస్ట్ సిటీ. ఈ వరదలు వస్తే ఏ రోజు ఓల్డ్ సిటీ మునగదు. ఏదైతే కొత్తగా డెవలప్ అయిన సిటీస్ ఏవైతున్నాయో, గచ్చిబౌలి, తెల్లాపూర్ ఏవైతే ఇవి అంటున్నారో, ఆడ మునుగుతున్నాయి ఇల్లు, ఆడ విల్లాలు మునుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో ఎప్పుడు ఇల్లులు మునగలే. అంత బెస్ట్ ఉన్నది. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా బాగున్నది, అవుట్లెట్స్ బాగున్నాయి, బాగుంది. కాబట్టి నేను ఒకటే ప్రజలందరికీ చెప్తున్నా, అరే బై ఓల్డ్ సిటీలో ఇల్లులు అమ్మకండి, ఓల్డ్ సిటీలో ఉండండి. అన్నిటికీ కన్వీనియంట్, షాపింగ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, మాకు ఓల్డ్ సిటీకి ఎయిర్పోర్ట్ దగ్గర, అన్నిటికీ హైవేలకు దగ్గర. కాబట్టి ఈ